ఒక హస్బెండ్ వైఫ్ వాళ్ళ పిల్లలను తీసుకొని కార్ షోరూమ్ కి వెళ్ళారు. వాళ్ళ డ్రీమ్ కార్ అనేది కొన్నారు. కొన్న తర్వాత వాళ్ళ ఏదైతే దేవుణ్ణి పూజిస్తారో అక్కడికి వెళ్ళి గుడి దగ్గర పూజ చేయాలని. సో ఆ గుడి ఇంకా కొంత దూరంలో ఉంటే అప్పుడే అక్కడ సిగ్నల్ పడ్డదని చెప్పేసి ఆగారు. వర్షం అనేది చాలా పడ్డది, తుఫాను గాలి వచ్చేసింది. కొత్త కార్ పైన చెట్టు పడ్డది. అందరు ఫీల్ అవుతున్నారు, కొత్త కారు ఏమైపోయిందో గిట్ల అయిపోయిందో అందరు చుట్టుపక్కల వాళ్ళు ఫీల్ అవుతారు. ఇక ఈ పర్సన్ ఏం చేసి ఏమైంది కాదు, ఏం జరిగినా మన మంచిగా అని చెప్పేసి ఇన్సూరెన్స్ అప్లై చేస్తే మొత్తం కార్ రిపేర్ అయిపోయింది. మళ్ళీ కొన్ని నెలలు అయిన తర్వాత మనం ఆ రోజు గుడికి వెళ్ళాలనుకుని ఇట్లా అయిపోయింది, ఈసారి మనం ఆ గుడికి వెళ్దాం, పూజ చేపిస్తాం. వీళ్ళు పోతుంటే అక్కడ ఉన్న కాలనీ పీపుల్ అంతా మాట్లాడుకోవడం, ఆ మాటలన్నీ వీళ్ళకి వినపడడం. కార్ ఆపి అందరూ ఎందుకు అంతగానో మాట్లాడుకుంటున్నారు, నేనే సమాధానం ఇస్తాను. నేను అంత యాక్సిడెంట్ జరిగిన కూడా గదే కార్లో పోతున్నా కదా, మళ్ళీ అక్కడ సైడే పోతున్నా కదా, మళ్ళీ అదే గుడికి పోతున్నా కదా, ఇదే కదా మీ డౌట్. గుర్తుపెట్టుకోండి, ఆ యాక్సిడెంట్ జరిగినప్పుడు ఒకవేళ మా కార్ లేకపోతే మేము బైక్ పైన ఉండుంటే మొత్తం ఆ చెట్టు మా పైన పడి నా భార్య నా పిల్లలందరం కూడా మేము చచ్చిపోయేవాళ్ళం. ఆ కార్లు ఉన్నాం కాబట్టే మేము సేఫ్ గా ఉన్నాం. అట్లాంటి కార్ ఏదైతే కాపాడిందో ఆ రోజు మాకు, దానికి గ్రాటిట్యూడ్ చూపెట్టడం అనేది ఎంతవరకు ఇది కరెక్ట్ కాదు. మనస్ఫూర్తిగా దానికి గ్రాటిట్యూడ్ చూపిస్తా, మనస్ఫూర్తిగా దాన్ని తీసుకెళ్లి నేను పూజ చేపిస్తా. ఎందుకంటే ఆ దేవుడు కూడా మమ్మల్ని కాపాడాడు కార్ ద్వారా. ప్రతి దాంట్లో పాజిటివ్ అనేది ఆ పర్సన్ అనేది వెతికాడు, అందుకోసం ముంగడికి అనేది జీవితం వెళ్తుంది. ఈ రోజు మనం ఇక్కడ పాజిటివ్ ఎత్తుకుతున్నాం. మనం ఎంతమంది వ్యక్తుల లోపల పాజిటివ్ ఎత్తుకుతున్నాం, మనం ఎన్ని సిచ్యువేషన్ లో పాజిటివ్ ఎత్తుకుతున్నాం. మనం ఇప్పటి వరకు ఏదైతే జరిగిందో మన మంచికే, ఇప్పుడు ఏదైతే జరుగుతుందో మన మంచికే, రాబోయే టైంలో ఏదైతే జరగబోతుందో అది కూడా మనం మంచికే అనుకున్నప్పుడే మన లైఫ్ ముంగడికి వెళ్తాం, సక్సెస్ అనేది చూడగలుగుతాం.